తిరిగి బీసీఆర్ న్యూస్ కి స్వాగతం. మంచి సంకల్పంతోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. చైర్మన్ అడ్డాల శివరామరాజుతో పాటు సభ్యులిచ్చే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి తోట శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ నూతన చైర్మన్ గా నియమితులైన అడ్డాల శివరామరాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఏపీఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజులు పద్మావతి కోనేరు వద్ద గల కొత్తపల్లి వారి వీధి నుండి జిందాల్ పవర్ లిమిటెడ్ వారి సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ 30 లక్షలతో ఏర్పాటు చేసే మంచినీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సీసీ రోడ్డును ప్రారంభించారు. నూతనంగా నిర్మిస్తున్న అన్న సమారాధన భవనం పరిశీలన, వంటశాలల నూతన గదుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద బాధ్యతనే ఈ కమిటీ మీద పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా అద్భుతమైన ప్రణాళికలతో ఉన్నారు. ఈ దేవాలయం చుట్టూ 4 పక్కల నడిచే విధంగా మాడా వీధుల్లాగా నడిచే భక్తులు నడిచే ఏర్పాటు చేయటం, అలాగే ఒక మంచి ఆ ఎదురుగుండా ఉన్న స్థలంలో ఒక మంచి కళ్యాణ మంటపం కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా వీలుగా ఉండేలా ఒక మంచి కళ్యాణ మంటపం, ఎయిర్ కండిషన్ కళ్యాణ మంటపం, మంచి పార్కింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండేలాగా చేయాలని చాలా మంచి తలంపుతో ఉన్నారు. వీళ్ళ సమయంలో ఈ దేవాలయం మొగల్తూరు రాజులు అప్పుడు ఇచ్చారు. వాళ్ళ పేరు ఎలా చెప్పుకుంటున్నారో అలాగే ఇప్పుడు ఉన్న ఈ కమిటీ ఈ టైంలో చాలా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగిందని చెప్పి భక్తులందరూ చెప్పుకునే విధంగా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధికి తీసుకొస్తారని, అలాగే ఈ దేవాలయం కూడా రాగల 2 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి ఖచ్చితంగా చెందుతుంది. అన్ని ఉత్సవాల్లో వర్మగారు అందరూ కూడా పాల్గొందాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాలకు నూతనంగా పాలకవర్గాలు నియమిస్తూ ఉన్నారు. ఏదైతే దేవాలయాల అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత అయితే ఎన్నో దేవాలయాలకి రకమైనటువంటి కమిటీలు నియమించినా కానీ కాళ్ళకూరులో చేసినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, ఆ తరువాత వెంకటేశ్వర స్వామి అంటే రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చేటువంటి దేవాలయం కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి దేవాలయానికి కమిటీకి అధ్యక్షులుగా నియమితున్నటువంటి పెద్దలు కానీ సభ్యులు కానీ ఇటువంటి పెద్దల మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇది ఒక పదవి కాదు, ఒక బాధ్యత. భగవంతుడికి సేవ చేసుకోవడానికి, దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి, దేవాలయంలో ఉన్న భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలనే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం.
ఏదైతే కోపిళ్ళ వంతెన ఉందో పెద్ద శాపం ఈ మార్గంలో 2 వంతెనలకు నిధులు మంజూరు చేయించి ఒక అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం చూపెట్టినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకు యావత్ హిందూ లోకానికి జాతికి కూడా మేము అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. ఈ మధ్య కాలంలో మన ప్రాంతంలో పెద్ద ఎత్తున రమణ మహర్షి భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి నర్సాపురం నుంచి అరుణాచలం వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రైలుని కూడా మనం వేయించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మేము చేసేటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ మీకు అండగా ఉంటామనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ దాతల సహాయ సహకారాలతో దివ్యాంగుల అభివృద్ధికి గుండుగులను శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి చేస్తున్న వితరణ కార్యక్రమాలు అభినందనీయమని ఏలూరుకు చెందిన జగపతి స్వామి అన్నారు. భీమడోలు మండలం గుండుగులను గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 60 మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించి సన్నబియ్యం, పండ్లు, దుప్పట్లు, భోజనాన్ని గ్రామానికి చెందిన దాత బగ్వాల రాంబాబు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరుకు చెందిన జగపతి స్వామి మాట్లాడుతూ శ్రీ విఘ్నేశ్వర సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. కుటుంబమే కాదు మొత్తం అందరూ ఎవరన్నా ప్రేమ. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఎక్కడికి వచ్చినా ఎప్పుడైనా సూట్ కేసుల నిండా సామాన్లు తీసుకొచ్చారు. ఆయన కోసం ఒకటి ఉండేది కదా, అందరికీ మంచి పెడతాం కోసమే తీసుకొచ్చారు. పండ్లు, దుప్పట్లు, మీకు భోజనం, బిర్యానీ, స్వీట్ ఏదో తీసుకొచ్చారంట, స్వీట్ కూడా ఇవన్నీ కూడా వారి సహాయంతోనే పొందుతున్నారు మీరు. మరొకసారి వారందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. మీకు ఇక్కడ సమర్పించేసిన మీ అందరికీ కూడా మా ఆశీర్వాదాలు. మనిషి డొక్కా సీతమ్మ గారు ఈ యొక్క ప్రేరణతో మన జగపతి స్వామి గారు నిర్విరామంగా 10 ఏళ్ల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఈ స్వామిమాల 25వ పడి. అలాగే మనకున్న వేదిక పెద్దలకి డొక్కా సీతమ్మ గారి యొక్క ఫోటోల్లో జ్ఞాపకార్థంగా ఇవ్వడానికి కొన్ని ఫోటోలు తీసుకొచ్చారు. సేవలు చూసి డాక్టర్లు, యాక్టర్లు, మేల్సెట్లు అని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగ సేవా సమితి వారు వెన్నట్టి నడుస్తున్నారు. వీరి సేవలే ఈ దాతల మనసులు దోచుకున్నాయి. ఈ దివ్యాంగ సేవ రామబాబులో దూసుకుపోవాలని కొంత నగదు సమీకరిస్తున్నారు. వీరి ఆశయం నెరవేరాలని ఆశిస్తూ మనం కూడా మన స్వామి చెప్పినట్టు కూడా నేను చేసింది చిన్నదే, కానీ నా కార్యక్రమాలు నచ్చి నన్ను మెచ్చి ఎంతోమంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పుడు ప్రతి నెల 2వ తారీఖున ఇక్కడ జరుగుతుందంటే రవి గారు మేమో కాదండి, ఇలాంటి పెద్దలు సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామ సమీపంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్లలో దోర్నాల ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మార్కాపురం తరలించారు. నూజివీడు నుండి శ్రీశైలం వైపు వెళ్తున్న బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలియజేశారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ స్థాయిలో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతోందన్న ఎంపీ శ్రీభరత్. త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వేకు సంబంధించి గెజెట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని స్పష్టం. టీటీడీని దోచిన దొంగలు నార్కో అనాలిసిస్ టెస్ట్ కి సిద్ధమా? తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.
కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. మండిపడ్డ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో విజయకేతనం 10వ తరగతి స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే బొలిశెట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.